ఈ దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది అధ్యక్ష, మీకు అందరికీ తెలిసిందే మనందరికీ. కానీ అణగారిన ప్రజానికానికి, బడుగు బలహీన వర్గాలకు మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరికీ స్వాతంత్రం వచ్చిందని చెప్పి సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, చూసినాం 150% కంటే ఎక్కువ మంది బలహీన వర్గాలు ఉంటే ఏదో బిచ్చం వేసినట్టు చాలా సందర్భాలలో. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలు, కులవృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్లకు అగ్రభాగాన నిలబెట్టాలని, నాకు తెలుసు అధ్యక్ష, నాలుగు సార్లు నేను కూడా శాసనసభ్యుని, 4 సార్లు శాసనసభ్యుని ఉంటే అధ్యక్ష, చేపల గురించి కానీ, పాల గురించి కానీ, ఆవుల గురించి కానీ, గేదెల గురించి కానీ శాసనసభలో చర్చ జరిగినట్టు చరిత్రలో లేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి మరి చేపల గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి మన శాసనసభకు వచ్చిందంటే బయట ఉన్నటువంటి గంగపుత్రులు, ముదిరాజులు, ఈ కులం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ గర్వపడుతున్నారు అధ్యక్ష. మొట్టమొదటిసారి చేప పిల్లలు ఫ్రీగా ఇస్తున్నామంటే మీతో సహా అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, ప్రతి ఒక్కరు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీలు, జిల్లా పరిషత్ చేపలు వేసినాం అధ్యక్ష. ఆ కులాలు ఎంత గర్వపడుతున్నాయి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, మనకందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల గురించి దేశంలో ఎక్కడైనా ఆలోచిస్తున్నారో లేదో కానీ మన ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మొట్టమొదటిసారి ఏదైతే ఓవర్సీస్ అంటే మన రాష్ట్రం కాకుండా, మన దేశం కాకుండా బయట చదువుకునేటువంటి పిల్లలకు కూడా 20 లక్షల రూపాయలు చదువుకోవడానికి సంవత్సరానికి 300 మందికి పంపించేటువంటి కార్యక్రమం ఇది ఎవరు అడిగింది కాదు అధ్యక్ష. మరి అదేవిధంగా ఈరోజు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా, మీ గతంలో తెలుసు అధ్యక్ష, ఎస్సీ మరి అదేవిధంగా ఎస్టీలకు కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని 51,000 రూపాయలు ఇస్తా అంటే ఆ డిమాండ్ బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరు అడగలేదు అధ్యక్ష. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలకు నేను పెద్దన్నగా ఉంటా అని చెప్పి వాళ్ళకు కూడా కార్యక్రమాన్ని పెట్టడం మనం చూస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు అధ్యక్ష, ఆయన చెప్పిండు మేము సర్పంచ్ పవర్ తీసినాం. డబ్బులు ఇస్తే ఏ పవర్ తీసినా ఉపయోగం అండి, డబ్బులు ఇవ్వకుంటే ఏ పవర్ పెట్టినా ఏంది, ఏ పవర్ పెట్టకున్నా. కాబట్టి నేను ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇస్తే ఆ మాట మీద కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని డబ్బులైనా పర్వాలే ఆ కార్యక్రమాలను తీసుకుపోతున్నారు, మీకు అందరూ తెలుసు. కాబట్టి ఈ సభ ద్వారా నేను మళ్ళొకసారి అందరు సభ్యులకు తెలియజేసేది ఒకటే అధ్యక్ష, ఏ కార్యక్రమం అయినా శ్రీకారం చుట్టినప్పుడు వెంటనే ఆ కార్యక్రమాలకు ఏదో ఒకటి మాట్లాడాలనేటువంటిది మరి ఇంకోసారి చేయొద్దని గౌరవ సభ్యులకు కోరుతున్నాను అధ్యక్ష. మల్లన్న సాగర్లో పోయి కొంతమందిని బయటికి వెళ్ళి తీసుకుపోయినటువంటి ఫారిన్ వర్కర్స్, అక్కడ లోకల్స్ కాదు అధ్యక్ష, వీళ్ళ దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష. గుండు సూది పార్టీ ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఏ పోలీసులు అయితే వాళ్ళని ఆగబడ్డానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళకు కుస్తారు అధ్యక్ష. అది